హాయ్ అండి, నేనండి మీ శ్రీలక్ష్మిని. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దామండి. చిన్నది ఇది మొన్నేనండి పెట్టింది. అది పెట్టిన కాడి నుంచి వస్తూనే ఉన్నాయి. కాకపోతే కటింగ్ చేయకుండానే కింద ఒక కాయ వచ్చేసేసిందండి. ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం. చిన్న స్మాల్ హార్వెస్ట్. టమోటాలు, బాగా వచ్చినాయండి. చూడండి, గుత్తులుగా ఉన్నాయి. గుత్తులేనండి. మొన్న చాలా కోసాను, మళ్ళీ వచ్చినాయి. ఈ కాకర చెట్టుకి ఎక్కడ కళ్ళినట్టు దీనికి చుట్టుకుంటూ ఉంటుందండి. దానికి అల్లిచ్చాను కదా. చిక్కుడుకాయలండి, పూత బాగుందని చెప్పించాను కదండి మొన్న. బాగున్నాయండి. ఆకుకూర మొన్ననే కోసాను. కాకరకాయలు కోసేద్దామండి. చిక్కుడుకాయలు ఇక్కడ కొంచెం 2 ఉన్నాయి, కోసుకొని అక్కడ కాకరకాయలు కోద్దాం. కాకరకాయ మంచి సైజు వచ్చినాయి, బాగున్నాయండి. చేతుల్లో బలాలు ఉండలేదండి, తెంపలేకపోతున్నాం. కట్టె తీసుకొస్తాను. ఈ కాకరకాయ చెట్టు భలే బాగా వస్తుందండి. దీనికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఏం లేదు, బాగా వచ్చింది. చూడండి ఎంత సైజు వచ్చిందో, చాలా బాగా పెద్ద సైజు వచ్చింది. టబ్బుడు కూరగాయలు వచ్చినట్టే, చిన్న టబ్బులు. ఇంకా కోసేద్దాం, మళ్ళీ ఇంకో ట్రిప్కి వస్తుంది. ఇవి కోసేద్దాం. చిన్నగానే ఉన్నాయి కానీ ఇంకా పిండిలు ఉన్నాయిగా, అవి వేరే ఇంకొక రోజు హార్వెస్ట్ చేద్దాం. టబ్బుడు వచ్చింది. దొండ చెట్టు పైకి వెళ్ళాలి. వంకాయలు ఏమన్నా ఉన్నాయా? మిరపకాయలు ఉండాలి. మిరపకాయలు కోసుకున్నాం. పురుగు పట్టింది, దీనికి కాస్త కొంచెం కొట్టాలండి. రేపు కొడదామండి, మనం చూసి రేపు కొడదాం. ఏమిటో సరిపోతుంది. వంకాయ ఇంకా రాలేదు, పూతలోనే ఉందండి. చిన్న వంకాయలు తర్వాత కోసుకుందామండి. సరే అండి, బాయ్ అండి.